సో, ఇప్పుడే తెలిసిన తాజా వార్త రే అంటే ఇప్పుడే కాదు 7 డేస్ బ్యాక్ అదే వచ్చింది. అదే ఎతుకుతున్నా. 7 డేస్ బ్యాక్ వచ్చిందని సరిగ్గా చూసుకోలేదు. బట్ 'డార్లింగ్ స్వామి' గారని ఒక డైలాగ్ రైటర్. ఆయన 'డార్లింగ్' సినిమాకి రాసిండు, 'రెబెల్‌కి రాసిండు. అండ్ ఆల్సో మారుతి గారి సర్కిల్‌లో ఉండే ఓ డిజిటల్ టెక్నీషియన్ అన్నమాట. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పింది ఏంటంటే 'రాజా సాబ్ విల్ కమ్ ఇన్ జులై' అండ్ ఆల్సో షూటింగ్ అన్నీ అయిపోయినాయి. 4 సాంగ్స్ మిగిలినాయి. సో, ఆ 4 సాంగ్స్ తప్ప మిగతా అంతా అయిపోయిందన్నమాట. అది జులైలో వాళ్ళు రిలీజ్ చేస్తారని చెప్పారన్నట్టు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'మిరాయ్' ఆల్సో పోస్ట్‌పోన్డ్. 'మిరాయ్' రావట్లేదు. ఏది మన ఏప్రిల్ 18థ్ రావట్లేదు. దాన్ని గూడా వాళ్ళు జులై 4థ్ ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. జూన్ దొరకదా మీకు 'మిరాయ్‌కి'? ఇప్పుడు 'రాజాసాబ్' ఎక్కడ పోతే 'రాజాసాబ్' వెంటనే రావాలా మీరు గూడా? అదొకటి హైలైట్ ఏంటంటే అర్థం ఇద్దరు ఒకళ్ళే ప్రొడ్యూసర్. ఆ! అంటే లైక్ దీనికి టర్నోవర్‌కి దానికి ఏంటి లైక్ ఓవర్‌ఫ్లోస్ రావాలన్నా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది వేరే విషయం గాని. 'రాజాసాబ్' అయితే మాత్రం జూన్ ఆర్ జులై అనుకున్నాం. జులై అంటున్నారు మాక్సిమం. ఇట్స్ ఎ గుడ్ వాట్ యూ సే టైము. అండ్ ఆల్సో ఎందుకంటే లాస్ట్ టైమ్ ఇదేదో టైమ్ వచ్చింది. మే ఎండింగో ఎప్పుడో మన 'ముంజియా' వచ్చింది. లాస్ట్ ఇయరా దానికంటే ముందు ఇయరా ఇప్పుడు గుర్తులేదు నాకు. 'ముంజియా' వచ్చింది. మస్తు మాములుగా లేసిందది. లైక్ ఆ టైంలో బానే ఉంటది. లైక్ హారర్ మూవీస్‌కి సీజన్ అంటూ ఏది ఉండదు. హాలీవుడ్‌లో అయితే మాత్రం హాలోవీన్ సీజన్ అది వేరే ఉంటది గానీ, మన దగ్గర అట్లేమి ఉండదు. బట్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పుడు కాలేజు స్కూల్ స్టార్ట్ అయిన టైం ఆ టైంలో జనరల్‌గా యూత్‌ని యూత్‌ని బాగా గ్రాబ్ చేసే సినిమాలు ఇట్లాంటి హారర్ మూవీస్‌కైతే ఎళ్తారు. అది వేరే విషయం గానీ, ఏమో భయ్యా నాకసలు ఏ రకంగా కూడా నాకు అరే 'రాజసాబ్' మీద ఏమి రావట్లేదురా. ఐ డోంట్ నో వై మ్యాన్. ఒకటి 'మిరాయికి' 30 డేస్ షూటింగ్ పెండింగ్ ఉంది. మిగతాయన్ని అయిపోయినాయి. అయితే ఆ 30 డేస్‌లో కూడా కొన్ని డేస్ 'మిరాయి' ఎండింగ్‌లోనో లేదా 'మిరాయిలో' ఒక పెద్ద యాక్టర్ ఉంటున్నారని చెప్తున్నారు. ఓకే. అవును. సో, యాక్టర్ యొక్క డేట్స్ కోసం వెయిటింగ్ వీళ్ళు 'మిరాయిలో'. ఓకే. సో, దానికి ఒక 30 డేస్ షూటింగ్ పెండింగ్ ఉంది. తర్వాత 'మిరాయికి' సీజీ పెండింగ్ ఉంది. ఎవరో సో, అంటున్నారు మేబీ ఈళ్ళు 'రాజసాబ్' జులై రిలీజ్ అవుద్ది బ్రో. ఆగస్ట్ 15థ్ వార్ టు పోస్ట్‌పోన్. ఈ ఇయరే వస్తది. వాట్ ఎప్పుడొస్తదో తెలీదు. వార్ టు పోస్ట్‌పోన్. ఎప్పుడొస్తది 'వాట్ టు పోస్ట్‌పోన్డ్' అది. వార్ టు సో, పోస్ట్‌పోన్. ఇలా ఇయన్నీ ఉన్నాయి. సో, కాబట్టి ఏమో మేబీ ఇద్దరు జులైకే నాకర్థం దూకరేమో. బట్ కాదు. ఒకళ్ళైతే ఫస్ట్ ఆఫ్ దూకుతారు. ఆల్ వార్ టు ఆహా! 15 నాడే వస్తారని ఇంత గట్టిగా ఎట్లా నమ్ముతుర్రా మీరు? నాకర్థం కావట్లేదు. పెద్ద హీరో సినిమాలు ఎట్లొస్తాయిరా అడిగినట్టు చెప్పిన డేట్‌కి. ఎన్ని చూసినాం రా. నీకు ఇప్పటికి గుర్తు ఇట్లా బాబు కానీ జులై బ్యాడ్ ఫర్ పోనీ, పోనీ, హాలీవుడ్ అంట. పోనీ. అరే అవును బ్రో! హాలీవుడ్‌లో చాలా ఉంటాయి సినిమాలు జులైలో. బట్ ఆ! బ్రో అరే! ఐ మేబీ డోంట్ అరే! ఈళ్ళు ఐ డోంట్ రియల్లీ జులై కేర్ నానెంత మ్యాన్. అంటే యూ డోంట్ రియల్లీ కేర్. ఆ! బట్ రియల్లీ మ్యాన్ లైక్ ప్రస్తుతానికైతే మాత్రం యాహ్! టీజర్ ఆర్ ట్రైలర్ హాస్ టు టోటల్ మార్చి దొబ్బాలన్న నా థాట్ ప్రాసెస్ ప్రకారం. 'రాయసాబు.' మామూలుగుండదసలు టీజర్. ఎట్లుండాలంటే, అమ్మ బాబోయ్! ఏంటిది ఇంత గొప్ప సినిమానా ఇన్ని రోజులు ఇంత దొబ్బాను. ఇది టోటల్‌గా ఈ ఒక్క టీజర్ నా కళ్ళు తెరిపిచ్చేసింది. నా బుర్ర తిప్పేసింది అనే ఫీలింగ్‌లో ఉండాలి. ఇప్పుడు చెప్పు కష్టం. ఇంకో వెర్షన్ ఏటి చెప్పు? డబ్బింగ్ ఫిక్స్ అయితరా. ఉంది బ్రో నాకది రెండే ఉన్నాయి నాకు. ఓకే. యావరేజ్ నా ఫీలింగ్ అయితే లేదురా. నాకైతే ప్రస్తుతానికైతే మాత్రం. సో చూడాలి. అది ఎట్లా చూపిస్తదో చూడాలి. ఏ బాబు! బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. కనీసం 2 సార్లైనా రిలీజ్ డేట్లు మారతాయి. మీడియం క్యాన్ లైక్ మీడియం బడ్జెట్ మూవీ నుంచి హై బడ్జెట్ మూవీకి అయితే ఒక 10 సార్లు డేట్లు మారినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, 'వార్ 2' ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు చాలా తక్కువున్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే 'వార్ 2' షూటింగ్ చాలా తక్కువే లైక్ ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒక డాన్స్ ఆఫ్ సాంగ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. డాన్స్ ఆఫ్ ఒకటిను కొన్ని సీన్స్ లైక్ సాంగ్స్ కూడా ప్యాచ్ వర్క్. ఉన్నట్టున్నాయి. సో, ప్యాచ్ వర్క్ ప్యాచ్ ఉంటుంది. వర్క్‌లు. సో, అవి ఒక 30 డేస్, 40 డేస్. సో, ఈళ్ళు లిటరల్లీ మార్చ్‌కి ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా క్లోజ్ చేసుకునే ఒక అవకాశాలుంటాయి. స్టిల్ యాక్షన్ సీక్వెన్స్ ఉందట బ్రో. మర్చిపోయాను చెప్పడం. వార్ ఆ! 2లో ఆ! 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్' ఆ! మనం 'రాజాసాబ్' అని చెప్పేసి వేరే సినిమా గురించి చెప్తున్నా అనుకోండి. జనరల్‌గా ఆ! ఎట్లుంటదంటే వీళ్ళిద్దరు డిఫరెంట్ ఏరియాస్‌లో సెపరేట్‌గా ట్రైనింగ్ చేసుకుంటారట. వీళ్ళిద్దరు ఇప్పుడు హుహు. అగెయిన్స్ట్‌గా హీరో, విలన్ లెక్క వాళ్ళు ఫైట్ చేయాలన్నమాట. దానికి ఇంకా వీళ్ళు రిహార్సల్ అండ్ ఆల్సో చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు. దానికి టైం పడతది. సో, వార్ 2 పోస్ట్‌పోన్ అంతే. అంతకంటే పోస్ట్ ఇంకేమొద్దు. కమ్ ఏ బ్యాక్ టు అంత 'రాజాసాబ్.' పోస్ట్‌పోన్ చేయాలా? ఓకే. ఫైన్. యాహ్! 'రాజసాబ్' వచ్చేసరికి అరే! ఈళ్ళు జులై అనుకుంటే 'మిరాయ్' మాత్రం జూన్ వస్తది. బట్ జులై దాకా పుష్ చేయాల్సిన అవసరం ఏంటంటే సీజీ అంత రీవర్క్ జరగాల అని. అంటే లైక్ 4 సాంగ్స్ ఉన్నాయి. ఎన్ని లైక్ మేబీ ఒక 30 డేస్ పైన పడతాయేమో. లైక్ స్కేల్ ఉంటది కదా సాంగ్స్‌కి. సో, అవును. 30 డేస్ పైన పడతది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా తీసుకున్నా లైక్ దట్స్ టూ మచ్ మ్యాన్. జులై అంటే ఆల్మోస్ట్ 6 నెలలు, 7 నెలలురా. 6 అవును. నెలలు. ఫెబ్‌లోకి వచ్చాంగా ఆల్రెడీ. ఆ! 6 నెలలంటే మ్యాన్ టూ బిగ్ మ్యాన్. బట్ ఒక టాపిక్ కానీ లేపేసినారా నేను? యాడ్ చేద్దాంలే. లేదు మేబీ ఇక్కడ ఒకళ్ళు చెప్తున్నారు. ప్రణయ్ గారు అంటున్నారు. సో, జులై ఫస్ట్ వీక్‌లో 'మిరాయ్' వచ్చి జులై లాస్ట్ వీక్‌లో 'రాయసాబ్' రావచ్చు. కానీ మేమనేది ఏంటంటే ఈ 'మిరాయ్‌కి' ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే లైక్ మనకి మార్కెటింగ్ బట్టి తెలియాలి. 'రాయసాబ్' హాస్ టు హావ్ దట్ అడ్వాంటేజ్. లైక్ 'ప్రభాస్' గారు ఉన్నారు కాబట్టి ఇంకా బెటర్ రిలీజ్ టైమింగ్ గాని దొరికితే ఇంకా బిగ్గర్ ఓపెనింగ్స్ ఇంకా బిగ్గర్ రీచ్ జరుగుతది. సో, దానికి ఈళ్ళకి సమ్మర్ అనేది బిగ్గెస్ట్ స్కోప్ లైక్ ఏప్రిల్, మే
ఆర్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా కేక విండో అది. ఆ అవును. విండోని మిస్ చేశారంటే కష్టమే. ఇప్పుడు హెచ్హెచ్యుఎం రియల్లీ ట్రయింగ్ హార్డ్. 5 రోజులు షూటింగ్ పెండింగ్. 5 హెచ్ఎస్‌విఎం రోజులు. నెక్స్ట్ టాపిక్ అదే ఉంది కదా బ్రో. మాట్లాడదాం దాని యాహ్! గురించి గాని. యాహ్! సో, సమ్మర్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజసాబులు ఐ డోంట్ నో వై లైక్ ఇంకా చాలా పెండింగ్ ఉండుంటది. బట్ దే వీఎఫ్ఎక్స్ షుడ్ ట్రై. చెప్పినట్టుగానే స్టార్టింగ్ వాళ్ళకి ఇష్యూ వచ్చింది. దే ఆర్ ఇష్యూ ట్రైయింగ్ వచ్చింది. ప్రభాస్ గారు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. బ్రో 'ఆదిపురుష్' హ్మ్. నైట్‌మేర్ బ్రో. దాని తర్వాత ఇంక యూ హావ్ టు ఎవ్రీథింగ్ చూసుకోవాలి. లేకపోతే అరేయ్! కష్టం అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కాదు భాను. 'ఆదిపురుష్' సెట్ చేసిన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే, ఈవెన్ నువ్వు 2 కలర్ పెన్సిల్స్‌తో 4 లైన్‌లు గీసినా ఇట్ వుడ్ బి ఎ బెటర్. ఆ! అలా బట్ అలాంటి బార్ సెట్ చేస్తుంది. కరెక్టే. కాకపోతే సరే కానీ కరెక్టే. కాకపోతే వాళ్ళు ఈసారి కలర్ పెన్సిల్స్ 400 కోట్లు పెట్టి కొంటున్నారు. సో బెటర్ బి అవి బెటర్ ఫకింగ్ బి చాలా మంచి కలర్ పెన్సిల్స్ అయి ఉండాలి అవి. అది బాధ. సో దేశ్ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అదే కదా! లైక్ అది బాధ అన్నమాట. పికాసో, స్టైల్ దాని క్వాలిటీ అమౌంట్ కూడా అయి రావాలది. ఉండాలి. నిజంగా 400 కోట్లు పెడుతున్నాడు. బెటర్ హావ్ గుడ్ వీఎఫ్ఎక్స్ అది బాధ. సో యాహ్! దానివల్ల కూడా మేబీ. పోస్ట్‌పోన్ అవుతుంది. అండ్ ఆల్సో దీనివల్ల మన ప్రభాసాను పడుతుంది. హను ప్రభాసాను వల్ల స్పిరిట్ పోతుంది. కానీ ఏదున్నా గాని ఏ అయిపోతే స్పిరిట్ న్యూస్ హ్యాపీయే. తెలుసా నీకు? 'ప్రభాస్' అను ఫినిష్ అయిన తర్వాత అంట సందీప్ రెడ్డి వంగ గారు కొన్ని ఏమంటారు డైట్ ప్లాన్స్ ఏవో ఇచ్చారంట. సో, 1 మంత్ నువ్వు ఈ ప్లాన్స్ అన్నీ ఫాలో అయ్యి 1 మంత్ హ్మ్. యూ హావ్ టు షేప్ ఇన్ యువర్‌సెల్ఫ్ తర్వాత షూట్‌కి రా. టోటల్ కంప్లీట్ లాక్డ్. నేను చెప్పినట్టుగా కంప్లీట్ లాక్డ్. వర్క్‌షాప్ అంటే ఇవన్నొస్తాయి. సినిమాకి క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి? ఎట్లా యాక్ట్ చేయాలి? ఆ! కొన్ని సీన్స్ ఆ! ఆల్రెడీ రాసి పెట్టుకుంటారు. వాటిని ఆల్రెడీ కొన్ని వర్క్‌షాప్‌లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటాడు మన సందీప్. ఆ! అన్నీ ఆ! చేసుకొని నాకు ఈ ఈ ఈ వాట్ ఈస్ ఈ మీటర్‌లో నాకు పెర్ఫార్మన్స్ ఉండాలని చెప్పేసి అన్నీ సెట్ చేసుకొని సెట్స్‌లోకెళ్తాడు ఆయన. ప్రతి సినిమాకి అంతే. అవును. ఈవెన్ 'రాజమౌళి' గారు కూడా అంతే. సో, ఆ సినిమా మీద నాకసలు అలాగే ఇబ్బందే అంతే. లేదు బ్రో. అంతేమీ లేదు నాకు ఆయన బాధ. మరీ పాస్‌పోర్ట్‌లు లాక్కుంటారు. బట్ ఐ థింక్ ఆ! ఈయన అంత చేయడు పర్లేకి అనుకుంటా. స్టిల్ ఫైన్. మహేష్ బాబు గారు కాబట్టి పాస్‌పోర్ట్ లాగిన పరిస్థితొచ్చింది. బట్ స్టిల్ అది సిట్యుయేషన్ రైట్ నౌ. 'రాజసాబ్' అయితే మాత్రం జూలైలో వస్తదంట. ఎట్లొచ్చినా రాకుండా టీజర్ చేద్దాం. మంచి టీజర్ వదిలి లైక్ నాకు 'రాజసాబు' ఏదైతే వాట్ యూ సే దాన్నేమంటారా మ్యూజిక్ ఒకటొచ్చింది చూసినావా మొన్న 'హ్యాపీ బర్త్‌డేకి' ఆ! 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 సూపరు. మన కేక బావుంది. ఆ! మామూలుగా లేదు. సో, అదొకటి ఆ! బావుంది. బట్ దాన్ని నేను జడ్జ్ చేయలేను. అట్లాంటియి ఇంకా చాలా బెటర్ వెర్షన్ ఇంకా బిగ్గర్ వెర్షన్ ఇస్తే ఐయామ్ హ్యాపీ. అప్పటి వరకు నేనేమి అనుకోను. మీ థాట్స్ అసలు మీ ఎక్సైట్‌మెంట్ ఎట్లుంది 'రాజసాబ్' మీద? ఇప్పుడెవరో రాస్తారు కింద పెద్ద పెద్ద లైక్ క్యాపిటల్ లెటర్స్‌తో బ్రో 'రాజసాబ్' సూపర్ హిట్ బ్రో, బంపర్ హిట్ బ్రో, బ్లాక్ బస్టర్ ఎవడో రాస్తాడురా ఖచ్చితంగా రాస్తాడు కామెంట్ ప్రతి దాంట్లో రాస్తాడు. సో, రాసేయి భయ్యా నువ్వు గూడా. సో, అది సిట్యుయేషన్. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ లెట్స్ మూవ్ పాపం ఆన్ టు ద నెక్స్ట్